హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిందాం తిరుగుదాం. ఇవాళ అయితే మన ఛానల్ అయితే మటన్ లివర్ ఫ్రై అయితే వేయబోతున్నాం. సో ఇప్పుడు అది ఎలా చేస్తానైతే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి. సో అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనం మటన్ లివర్ ఫ్రైకి అయితే అరకిలంత మన లివర్ అయితే తీసుకున్నాం. దానికైతే కొంచెం అయితే పెరుగు తీసుకున్నాం. ఇప్పుడైతే ఇది అయితే మ్యారినేట్ చేసి మీకు ఒక పావు గంట 20 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసి పెడతా. ఇలా ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి. మనం అయితే మటన్ లివర్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం కదా. ఇలా అయితే మనం అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాం. దీనిలో అయితే కొంచెం అయితే పసుపు వేసుకున్నాం, ఒక తీసుకున్నంత. దాంతో పాటు ఇంకా మీరు చూసుకోవచ్చు కారం, దానికి సరిపోయేంత కారం వేసుకున్నాం. జీలకర్ర, మిరియాల పొడి ఒకటి, ఇంకో గరం మసాలా ఒకటి, మన మసాలా ఒకటి, దానికైతే దొడ్డు తీసుకున్నాం. కొద్దిగా అయితే మార్వాడి మెంతి తీసుకున్నాం. దీనికైతే కొంచెం అయితే పెరుగు తీసుకున్నాం. ఇవన్నీ కలిపి వేసేసి ఇవన్నీ వేసి కొద్దిగా అంత పెరిగేసి మంచిగా కలిపి ఒక పావు గంట 20 నిమిషాలు పెడదాం. అట్లా అయితే ఏంటంటే మంచిగా ముక్కకు అయితే పట్టుకుంటుంది అనమాట. సో ఇట్లా పెరిగేసేసి మొత్తం కలిపి పెట్టుకుని ఒక పావు గంట 20 నిమిషాలు కలిపి మనం దీని తర్వాత అయితే ఉల్లిగడ్డలను, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అయితే మొత్తం అయితే గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో ఇదైతే కలిపేసి మంచిగా ముందుగా అయితే మనం ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకోవాలి, ఒక ఎల్లిపాయలు అయితే ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకోవాలి, రెండు పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కారం వేసుకొని ఇవైతే గ్రైండర్ వేసుకోవాలన్నమాట. మనం అయితే గ్రైండర్ వేసేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ అయితే. సో గ్రైండర్ ఇవన్నీ గ్రైండ్ చేసేసి దాంతోపాటు ఇలా వీలైతే మీకు అల్లం అయితే వేసుకోవచ్చు, మా ఆప్షన్. మనకు అది అల్లం అయితే వేయట్లేదు. ఇవి వేసుకొని ఫటాఫట్ గ్రైండ్ చేసుకొని ఇట్లా చిటికేస్తే గ్రైండ్ అయిపోతుంది అంతే. అయిందా? సో ఇప్పుడైతే మనం అయితే గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ అయితే. ఇదైతే ఉల్లిగడ్డ పేస్ట్. ప్యాన్ పెట్టుకున్నాక మొత్తం అయితే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. మనకు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. మనం అయితే అరకిలో అయితే లివర్ తీసుకున్నాం కాబట్టి అరకిలో సరిపోయేంత లివర్ అది ఆయిల్ అయితే మనం దానికి సరిపోయేంత అయితే ఆయిల్ అయితే పోసుకున్నాం. దీంతో అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక తర్వాత అయితే ఆయిల్ అయితే చూసుకున్నాక తర్వాత అయితే మనం అయితే ఇంకో యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అయితే వేసుకోవాలన్నమాట. ఇవి వేసేసి మంచిగా గోలినాక ఇందాక పేస్ట్ పట్టుకున్నది ఉన్నది కదా ఉల్లిగడ్డ పేస్ట్ది, అది వేసేయాలి. ఇందాక ఉల్లిగడ్డను పచ్చిమిర్చి వేసి పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయను అంటే మనం అయితే అల్లం వేయలేదు కాబట్టి. సో దాన్ని అయితే ఇందులో వేసేసి మంచిగా ఎర్రగా గోలేదాకా కలపాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే. దట్ మీన్స్ పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలించుకోవాలన్నమాట ఎర్రగా. ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి అయితే మనం మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. అయితే చూసినా మంచిగా అయితే గోలింది, చూసుకోవచ్చు. అదే కలర్ అయితే చేంజ్ అయింది కదా, మంచిగా గోలింది అనమాట. సో ఇప్పుడైతే మనకు కొద్దిగా అంత పసుపు అయితే వేసుకోవాలి. ఇలా మనం ఎట్లా లివర్కి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇందాక మనం అయితే మ్యారినేట్ చేసి పెట్టిన లివర్ ఉంది చూసుకోవచ్చు. మనం దాదాపు ఒక 20 నిమిషాలు అవుతుంది కదా, ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, ఏదైతే తీసేసి మనం అలా వేసేసుకుందాం ఇప్పుడు. సో ఇలా వేసేసుకొని మంచిగా ఉడికినాక కొద్దిసేపు పడితే ఒక 10 నిమిషాలు పావు గంట అయితే టైం తీసుకుంటుంది. కానీ మంచిగా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, మీకు వేసినాక మీకు అయితే తినుకుంటే రివ్యూ అయితే ఇస్తాను ఎట్లా ఉంటుంది అనేది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్. ఎందుకంటే ఈ టైప్ లో మేము ట్రై చేసినాం, అందుకే దాని గురించి అయితే నేను వీడియో తీస్తున్నాం. మళ్ళీ సార్ మీకు చూపెడదాం. అయితే మంచి గ్రేవీ వస్తుంది, చపాతీకి అయితే బాగుంటుంది, అన్నానికైనా బాగుంటుంది. సో ఇప్పుడు అయితే ఒక 10 నిమిషాలు పావు గంట మూత పెట్టి పెడదాం. సో ఒక 10 నిమిషాలు అయితే ఉడికిన తర్వాత అయితే మీరు చూసుకోవచ్చు ఇట్లా అయితే ఉంటుంది. ఇంకా కొంచెం ఉడుకుతుంది, ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. కొద్దిగా కలుపుకొని కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కుక్ కావాలి కదా, అట్లా అనమాట. అన్ని వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడైతే. ఇంకొక 5 నిమిషాలు కుక్ చేస్తే దగ్గరకు వచ్చినాం కదా, దించేద్దాం. దించేసి తిని టేస్ట్ చూసి రివ్యూ చెప్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే మనం తీసుకుంటే అయితే ఇంకా మనకు మంచిగా అయితే ఇంకా మంచి కుక్ అయింది చూసుకోవచ్చు. గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చింది చూడండి. ముక్క అయితే ఇంకా మంచిగా ఉడుకుంటుంది. మనది చిన్న మంచిగా చూడండి ఎట్లా ఉడికిందో, చూసారుగా. సో దీన్ని అయితే బౌల్కి అయితే సర్వ్ చేసుకుందాం మనం ఫస్ట్. అలాగే కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర మర్చిపోయినాం కదా, కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో రివ్యూ అయితే ఇద్దాం. సో చూసుకోవచ్చు మీరైతే ఇంకా మటన్ లివర్ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గ్రేవీ చూడండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై అయితే. సో చూసుకోవచ్చు ఇంకా లివర్ ఫ్రై అయితే వేడిగా ఉంది. దాంతోపాటు ఇంకా వైట్ రైస్ వేసుకున్నాను నేను.
సో ఇప్పుడైతే ఒక పట్టు పడదాం, ఎట్లుందో టేస్ట్ ఏందో చెప్తా. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను లివర్ ఫ్రై తీసుకుంటున్నా శనార్థుల. అదిరిపోయింది. స్లాట్ ఉంది టేస్ట్ ఉంది. లివర్ తీసుకోవచ్చు బా, మంచిగా కుక్క అయితే మంచిగా అయింది, చూసిగా. ఈ టైప్లో ట్రై చేయరు మీరు కూడా, ఎట్లుందా కామెడీ చేయరు సార్. తినేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లైక్ చేయరు, షేర్ చేయరు, సపోర్ట్ చేయరు.